మనకి వినాయక చవితి వచ్చేది ఎప్పుడు భాద్రపద మాసంలో. అప్పుడు వర్షాలు కూడా బాగా పడుతూ ఉంటాయి. నేలంతా కూడా కొంచెం మురికిగా ఉంటుంది. మనకి ఎక్కువగా కూడా క్రిములు అవన్నీ కూడా చెట్ల పిన్న కూడా ఉంటుంటాయి. సో అందరికీ కూడా విషజ్వరాలతోటి బాధపడుతూ ఉంటారు. సో అవన్నీ నివారించడానికి ఈ చెట్ల ఆకులని మనం చక్కగా కలెక్ట్ చేసేటప్పుడు కూడా మనకు ఆ చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయంట. అండ్ అందుకనే మనకి గరికతో ఉట్టిగా పూజ చేసినా కూడా వినాయకుడు చాలా సంతోషపడతాడు. ఈజీగా దొరికిపోతుంది. అండ్ దానిలో గరిక ముఖ్యంగా ఫస్ట్ మనం యూస్ చేస్తాము. సో గరికతో పాటు ఇంకా 20 పత్రాలను కూడా మనం ఈ పూజలో వినియోగిస్తాము. అవి ఒక్కొక్కటి నేను వివరిస్తాను. ముఖ్యంగా మనం గరిక అనుకున్నాం కదా, అది మనకి ముక్కులో వచ్చేటువంటి రక్తాన్ని అరికట్టడానికి ఉపయోగిస్తాము. అలానే మాచి పత్రం చర్మం పైన వచ్చేటువంటి దద్దులను నివారించడానికి ఉపయోగిస్తాము. దత్తూర పత్రం ఇవన్నీ కూడా మనకి కీళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి ఉపయోగిస్తాము. అలానే తులసి పత్రం మనకి జలుబు దగ్గు నుంచి తక్షణంగా నివారించడానికి ఉపయోగిస్తాము. బిల్వ పత్రాలు రక్త విరేచనాలకి లేకపోతే IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గించడానికి ఉపయోగిస్తాము. మనకి సింధువార పత్రం కీళ్ళవాతానికి ఉపయోగిస్తాము. అలానే దేవదారు అనేది వంటిది కూడా మనకి దంతాలకి తర్వాత అస్థికి సంబంధించినటువంటి అనేక రోగాలకు ఉపయోగిస్తాము. బృహతి పత్రం అనేది దగ్గు జలుబు నుంచి తగ్గిస్తుంది మనకి. అలానే మనకి అశ్వత్థ వృక్షం ఇది మనకి అనేక చర్మ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అర్జున ఇది మనకి గుండెకి చాలా హితకరంగా ఉంటుంది. అలానే జమ్మి చెట్టు ఇది ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలానే చూతపత్రం మనకి రక్త విరేచనాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గండకీ పత్రం మనకి జుట్టు బలంగా ఉండడానికి ఉపయోగిస్తారు. జాజి పత్రం మనకి ముక్కులో వచ్చేటువంటి సమస్యలు అనేకమైన మెంటల్ స్ట్రెస్ ఉంటుంది చూసారా, అవన్నీ కూడా తగ్గిస్తుంది. అలానే అపమార్గం ఇవి దంతాలు మంచిగా హితకరంగా ఉండడానికి చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా ఉండడానికి ఉపయోగిస్తాము. అలానే కరవీరం ఇది మన కళ్ళకు ఎంతో హితకరంగా ఉంటుంది. అలానే విష్ణుక్రాంత అనే చెట్టు మనకి జ్ఞాపక శక్తిని వృద్ధి చెందిస్తుంది అన్నమాట. మరువక వృక్షం అనేటువంటిది మనకి ఎంతో సువాసనను వెదజల్లుతుంది కదా, అది కూడా మన మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. దాడిమ పత్రం ఇది మన జీర్ణాశయ శక్తిని బాగా వృద్ధి చెందిస్తుంది. అలానే రక్తాన్ని కూడా వృద్ధి చెందింపజేస్తుంది. సింధూర చెట్టు ఇదేంటంటే మన కీళ్ళ నొప్పులను ఉపశమనం కలిగించడానికి తాత్కాలికంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కీళ్ళ నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది. అలానే అర్క ఇది హెమరాయిడ్స్ పైల్స్ నుంచి కూడా మనకి బాగా ఉపశమనం కలిగిస్తుంది. ఇలా 21 పత్రాలతోటి మనం చక్కగా ఉపయోగించి మట్టి వినాయకుడిని చక్కగా పూజించి వినాయకుడి ఆశీర్వాదం అందరం పొందుదాం.